So this is what another one is, I can say from sociological perspective. So that is నార్మ్‌లెస్‌నెస్ అంటారు. అనామి అంటే డర్కెమ్ అనే సామాజిక శాస్త్రవేత్త అనామి అని చెప్పాడు. అంటే నార్మ్‌లెస్‌నెస్. ఈ సిస్టమ్ అంతా గూడా ఇట్లా పేపర్ లీకేజ్ కావడము, అంతకుముందు ఒకసారి అయింది, ఇప్పుడయింది. ఈవెన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్‌లో కూడా లీకేజ్ నడుస్తున్నాయి. తెలంగాణ రకరకాల పబ్లిక్ ఎగ్జామ్స్‌లో గూడా పేపర్ లీకేజ్ కావడం. ఇవన్నీ అసలు ఇటువంటి పరిస్థితి 1990 గాని, 2000 ఇయర్‌లో ఇటువంటి పరిస్థితే లేదు. మొబైల్స్ లేవు. మరి ఇంత కావడానికి కారణం ఏంది అంటే, అంత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌కి వాల్యూ ఉండడం. ఆ సర్టిఫికేట్‌ని బట్టే మనకు ఉద్యోగం వస్తున్నటువంటి ఒక ఒక అపోహ. అపోహనే అంటాం. సర్టిఫికేట్ ఈ రోజుల్లో సర్టిఫికేట్ ఎంతో మందికి ఉంటుంది. ఆ ఉన్న వాళ్ళందరికీ జాబ్ రావడం లేదు. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. ప్లీజ్ అండర్‌స్టాండ్ దట్. అంటే నార్మల్ అయిపోయింది. సర్టిఫికేట్ 1980లోనో, 70లోనో సెవెంత్ క్లాస్ చదివితే వాళ్ళకి జాబ్ వచ్చేదప్పుడు. తర్వాత 1990 వరకి డిగ్రీ ఉంటే వాల్యూ కాదు. బీఎడ్ ఉంటే జాబ్ వచ్చేది. ఇప్పుడు 1990లో, 1980లో. ఆ టైంలో కూడా కొంతమంది ఉద్యోగాలు రాక బీఈడీ చేసిన వాళ్ళు చాలా మంది స్కూల్స్ పెట్టుకున్నారు. మనకు అక్రాస్ కంట్రీలో తీసుకుంటే ప్రైవేట్ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్ పెట్టిన వాళ్ళందరూ అటువంటి వాళ్ళే. ఆ తర్వాత కంప్లీట్ మ్యాసివ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ అనేది కామన్ థింగ్ అది. మీకు చాలా మంది అంటారు కదా! అప్పుడప్పుడు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఆ కాన్సెప్ట్ నేను వ్యతిరేకము. సర్టిఫికేట్ మీ డిగ్రీ సర్టిఫికేట్ అనేది 4 గీసుకోవడానికి పనికిరాదు అనే దానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే దట్ ఇస్ ద బేసిక్ రిక్వైర్‌మెంట్. అంటే వాళ్ళు చెప్పేటువంటి ఉద్దేశ్యం వేరే కావచ్చు. అంటే ఆ సర్టిఫికేట్ అనేది కామన్‌గా ఉంటుంది. నువ్వు ఇంకా స్కిల్స్ కావాలని. సో, నా ప్రకారం ఏందంటే డిగ్రీ అనేది ఈజ్ అథెంటికేటివ్. నువ్వు చదువుకున్నావు. పలానా బీహెచ్‌యూలో చదువుకున్నావు. పలానా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో చదువుకున్నావు. పలానా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నావు. అండ్ నీకొచ్చినటువంటి మార్కులు ఇంత. 80%, 70%, 60%. ఈ రోజుల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కి మినిమమ్ ఎలిజిబిలిటీ కూడా పెడుతున్నారు వాళ్ళు. అబోవ్ 60%, అబోవ్ 70%, అబోవ్ 80% ఉన్న వాళ్ళే రావాలి. సో, అటువంటి టైంలో మీకు పనికొస్తది. దిస్ ఈస్ ద బేసిక్ రిక్వైర్‌మెంట్. మన పేరు మీద, మన కులం మీద, మన మతం మీద ఎవరు పిలవరు మనల్ని. జస్ట్ మన సర్టిఫికేట్. మన సర్టిఫికేట్ బాగుంటే, మన సర్టిఫికేట్‌లో మార్కులు బాగుంటేనే దే విల్ కాల్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. సో, ఆ రకంగా మనకి బేసిక్ రిక్వైర్‌మెంట్. సో, ఆ బేసిక్ రిక్వైర్‌మెంట్ అనేది మనకు ఖచ్చితంగా కావాలిప్పుడు. సో, అట్లా ఆ డిగ్రీ చేసే సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. అందువల్ల ఇప్పుడు బాగా ఏమైంది మనకు డిమాండ్ ఈ సబ్జెక్ట్‌కి గాని, ఈ సర్టిఫికేట్స్ గాని బాగా డిమాండొచ్చింది. సో, ఆ డిమాండ్ గనుక మనము ఆ డిమాండ్ ఉందని చెప్పి ఈ రోజుల్లో పిల్లవాడికి వచ్చినా రాకున్నా గూడా వాళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఈ సర్టిఫికేట్ కొనాలనడము, ఈ సర్టిఫికేట్ కొనడము, పేపర్ లీకేజ్ చేయడము, ఎట్లైనా సీట్ తెచ్చుకోవాలనేటువంటి వెంపర్లాడుతున్నారు. సో, దట్ ఇస్ ద రాంగ్ వన్. సో, ఇదేందంటే ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ఏంటిది మనకి 50% సీట్స్ ఆర్ ఫర్ జనరల్ కేటగిరీ. రిమైనింగ్ సీట్స్ ఆర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, సమ్ పీడబ్ల్యూడీ ఉంటారు. ఆర్మీ పర్సన్ ఉంటారు. స్పోర్ట్స్ కోటా ఉంటుంది. రకరకాలు ఉంటాయి. సో, అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఫ్రేమ్‌వర్క్ ప్రకారము సీట్స్ ఫిల్ అయితాయి. సో, కొంతమంది మొండి వైఖరిగా నేను పట్టుకున్నటువంటి కుందేలుకు మూడే కాళ్ళ చందంగా లేదు మాకు కొన్ని సీట్లే ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 50% ఉన్నాయి. అందువల్ల మేము కొన్ని ఇట్లా అంటే మాకు సీట్స్ తక్కువున్నాయి కాబట్టి చేయాల్సొస్తుంది. దట్స్ రాంగ్ కాన్సెప్ట్. ఎన్ని సీట్లున్నాయి అనేది మనకు క్లియర్‌గా తెలుసు. ఎంత కాంపిటీషన్ ఉంటుందనేది మనకు క్లియర్‌గా తెలుసు. లాస్ట్ టైమ్ కట్ ఆఫ్ ఎంతనేది మనకు క్లియర్‌గా తెలుసు. అన్నీ అయిపోయిన తర్వాత ఏమంటాం మనం? ఆట ఆడిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఆ తప్పు రూల్ చెప్పడము తప్పు అది. ఆ రూల్ తప్పుందని చెప్పడం. ముందే మనం డిసైడ్ చేసుకోవాలి. ఇన్ని సీట్లున్నాయి నాకు. 100 సీట్లలో 50 సీట్లు జనరల్ కేటగిరీ. మిగతా 50 సీట్లు రిజర్వేషన్ కేటగిరీ. సో, ఆ రకంగా మనం చదువుకోవాలి. నువ్వు ఆ రకంగా చదువుకున్నట్లేదు అంటే, నువ్వు మళ్ళీ సిస్టమ్‌లో ఏదో లోపం వెతుకుతున్నావు అని అర్థం. రిజర్వేషన్ సిస్టమ్‌లో లోపం కాదు. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు రూపుమాపడానికి కంప్లీట్‌గా పార్లమెంట్ అప్రూవ్ చేసినటువంటి 1947లో కొలువైనటువంటి ప్రభుత్వం, భారత ప్రభుత్వము, తర్వాత రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించినటువంటి ఒక ఫ్రేమ్‌వర్క్. ఆ ఫ్రేమ్‌వర్క్‌ను అందరూ గౌరవించాల్సిందే.
మనం ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా ఆ రాజ్యాంగానికి లోబడి మనము చదువుకోవాలి. అంతేగాని అంతా అయిపోయిన తర్వాత మాకు తక్కువ సీట్లున్నాయి కాబట్టి తక్కువ సీట్లున్నాయని మీకు తెలిసినప్పుడు, మీకు ఆ కేపబిలిటీ లేనప్పుడు, మీరు ఆ కట్ ఆఫ్‌ని అందుకోలేనప్పుడు ఏ కేట్ అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ వన్ కేటగరీ. వితిన్ బీసీబీ ఉదాహరణకు ఆంధ్ర, తెలంగాణలో తీసుకుంటే బీసీబీ కేటగిరీలో బాగా కాంపిటీషన్ ఉంటది. బీసీబీలో చాలా మంది ఆహ్, అంటే ఎడ్యుకేషనల్లీ అంటే నంబర్ పరంగా మెజారిటీ ఉంటారు. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో, వితిన్ బీసీ కేటగిరీలో గూడా కొంతమందికి ఎంబీబీఎస్ సీట్ రాకపోవచ్చు. అందరికి వస్తదని గ్యారంటీ ఏం లేదు. వితిన్ కేటగిరీలో గూడా. సో, ఆ రకంగా తీసుకుంటే ప్రతి కేటగిరీలో గూడా మళ్ళీ లిమిటేషన్ ఉంటది. ఆ పర్టిక్యులర్ కేటగిరీలో అందరికి సీట్ వస్తదనే గ్యారంటీ లేదు. సో, దట్ ఈస్ వి హావ్ టు అండర్‌స్టాండ్. ఆ రకంగా మనం చదువుకోవాలి. లేదు ఆ కేపబిలిటీకి నేను వెళ్ళలేనప్పుడు వి హావ్ టు లుక్ అదర్ ఆల్టర్‌నేటివ్. చాలా మంది గూడా ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళు కొంతమంది డెంటల్‌కెళ్తారు. లేదంటే వెటర్నరీకెళ్తారు. ఆ 2 గూడా లాంటి అగ్రికల్చర్‌కెళ్తారు. చాలా మంది అగ్రికల్చర్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది గూడా దే ఆర్ ఆహ్, దే దే మిస్డ్ ద అపార్చునిటీ టు టేక్ అడ్మిషన్ యాస్ ఇన్ ద ఎంబీబీఎస్. మెడిసిన్ తీసుకున్న మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లా. సో, అట్లా మనం ప్లాన్ చేసుకొని చదవాలి గానీ, కంప్లీట్ ఆహ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌ని తప్పుపట్టడం గానీ, తప్పుపట్టడమే కాకుండా ఇటువంటి ఆహ్, అసాంఘిక యాంటీ సోషల్ థింగ్స్ చేయడం అనేది తప్పు. ఇప్పుడు టెక్నాలజీ బాగా ఎక్కువగా ఉంది. ఆ టెక్నాలజీ వాడుతున్నప్పటికీ అంటే గవర్నమెంట్ టెక్నాలజీ వాడింది ఇప్పుడు. బయోమెట్రిక్ ఏసింది, అన్నేసింది. అయినా కూడా దానికి తగ్గట్టుగానే మళ్ళీ కౌంటర్‌లో గూడా టెక్నాలజీ హ్యాకర్స్ ఉంటారు గదా! సో, వాళ్ళు తీసుకొస్తున్నారు. సో, ఇవన్నీ గూడా పేరెంట్స్‌లో ఉన్నటువంటి వ్యవస్థను, పేరెంట్స్‌లో ఉన్నటువంటి విపరీతమైనటువంటి వాళ్ళ యొక్క ఆశలు, ఆశయాలు పిల్లల పైన పెట్టుకోవడమే ఒక కారణము. తర్వాత నాకు గుర్తుంది ఇప్పటికి తెలంగాణ ఇంటర్మీడియేట్‌లో, ఆంధ్ర, తెలంగాణ ఇంటర్మీడియేట్‌లో ఒక సబ్జెక్ట్ ఉంటది. హ్యూమన్ వాల్యూస్ సంథింగ్ ఏదో. హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అని ఉంటది. హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనే ఒక పేపర్ ఉంటది. ఆ పేపర్‌కి టీచర్ ఉండరు. జస్ట్ స్టూడెంట్స్ ఏంది అది చదువుకొని రాయాలి. స్టూడెంట్ చదువుకొని రాయడానికి ఆ పేపర్ ఎందుకు? మళ్ళీ దానిలో కేవలం పాస్ ఆర్ ఫెయిల్ ఉంటది. దే వోంట్ యాడ్ దట్ మార్క్స్ ఇన్ ద మార్క్ షీట్. ఎందుకు? మీరు మీరు పెట్టేందుకది? పిల్లల్లో హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనేది కంపల్సరీగా నర్చర్ చేయాలి. నర్చర్ చేయకపోవడం వల్ల ఇటువంటి సిట్యుయేషన్ ఏర్పడుతుంది. వాల్యూస్ లేవు పిల్లలకి. పిల్లలకి అసలు మానవ సంబంధం అంటే వ్యా విలువ లేదు. సో, సోషియాలజీ కెన్ ఎంటర్ దేర్. ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత పిల్లలకి కొంతవరకి ఈ సమాజం పట్ల అవగాహన కల్పించాలి. ఎటువంటి కల్చర్ ఏంటిది? కల్చర్‌కి ఫుడ్ హ్యాబిట్స్ సంబంధం ఏంటిది? సబ్ కల్చర్ డాక్టర్స్ అంతా సబ్ కల్చర్స్ ఉంటారు. ఐ థింక్ ఫిజియోథెరపీ కోర్స్ వాళ్ళకి సోషియాలజీ ఉంటుంది. బట్ కానీ ఎంబీబీఎస్ కోర్స్ వాళ్ళకి సోషియాలజీ లేదు. నేను సోషియాలజీ చదివాను కాబట్టి ఉండాలని చెప్పట్లేదు. ఫిజియోథెరపీ కోర్స్ వాళ్ళకి సోషియాలజీ ఉంది. ఏ బేసిస్‌లో ఫిజియోథెరపీ వాళ్ళకి సోషియాలజీ పెట్టారో, అట్లాగే వీళ్ళకి కూడా ఉండాలి గదా! అగ్రికల్చర్ వాళ్ళకి కూడా సోషియాలజీ ఉంటది. అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్‌లో ఫస్ట్ పార్ట్ సోషియాలజీ అండ్ సైకాలజీ కలిపి ఉంటది. రూరల్ సోషియాలజీ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. అట్లాగే వీళ్ళకి గూడా ఉండాలి గదా! సో, అట్లా ఉన్నప్పుడు ఆ రకంగా కొంతవరకి సొసైటీ పైన, సోషల్ ఇష్యూస్ పైన కొంత అవగాహన ఉన్నప్పుడు, వాళ్ళు పనిచేసేటువంటి విధానం అనేది కొంతవరకు డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళు సమాజం బాగు కోసం పనిచేస్తారు. సో, ఇవన్నీ మిస్ అవుతున్నాయి. టీచర్ లేరు. టీచర్ ఉన్నా గూడా కేవలం వాళ్ళు ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్‌కి ఫోకస్ చేయకుండా కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దట్ టూ లాస్ట్ ఎగ్జామ్. సిలబస్ 3 నెలల్లో కంప్లీట్ చేసేస్తారు. తర్వాత రోజు ఎగ్జామ్ పెడతానే ఉంటారు. అది గూడా మల్టిపుల్ చాయిస్ మోడ్‌లో. సో, ఇవన్నీ చేయడం వల్లనే మనకు అనర్థాలు జరిగిపోతున్నాయి. పిల్లవాడికి కొంతవరకి కాన్సెప్ట్ అవగాహన ఉండదు. కాబట్టి యాస్ ఎ టీచర్‌గా జూనియర్ లెక్చరర్ గావచ్చు, పీజీటీ గావచ్చు, మనం అవగాహన కల్పించాలి. ఎటువంటి అపార్చునిటీస్ ఉంటాయి బైపీసీతోటి ఫ్యూచర్‌లో. తర్వాత పేరెంట్స్ గూడా మన ధర్మం అది. పేరెంట్స్‌గా మనం వారిపైన ఏది రుద్దకూడదు. ఫిలిప్ బ్రౌన్ అంటే ఆయన గూడా ఇదే విషయం చెప్పాడు. ఈ ఈ కరెంట్ జనరేషన్ అనేది కంప్లీట్ పేరెంట్స్ యొక్క డబ్బులు, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతలు, వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క స్టేటస్, పిల్లవాడి యొక్క చదువును డిటర్మైన్ చేస్తాయని చెప్పాడు. ఎందుకంటే ఆ జమానా అయిపోయింది. మేము చదువుకున్న టైంలో, మనకంటే ముందు జనరేషన్‌లో 1970, 1980, 1990, 2000లో 10థ్ పాస్ అయిన వాళ్ళ పరిస్థితి వేరు.
వారికి పేరెంట్స్ గైడెన్స్ కూడా లేదు. పేరెంట్స్ ఏం చెప్పాలో కూడా లేదు. మా పేరెంట్స్ నాకేం చదవాలి, ఏం చెప్పాలో కూడా చెప్పలేదు. జస్ట్ మేము చదువుకుంటూ వెళ్ళామల్లా. కానీ ఇప్పుడేంది కంప్లీట్ పేరెంట్సే డిసైడ్ చేస్తారు. నువ్వు ఏం కోర్స్ చేయాలి, ఏం కోర్స్ చేయకూడదని కంప్లీట్‌గా దట్ ఈస్ కండ పేరెంటోక్రసీ. సో, ఈ పేరెంటోక్రసీ కూడా ఒక ప్రాబ్లమ్. ఈ పేరెంటోక్రసీ అనేది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఎలిట్‌లో ఎలిట్ బ్యాచ్‌లో లేదంటే అప్పర్ క్లాస్‌లో సెట్ అవుతుంది. లేదంటే అంటే కొంతవరకి మంచి ఆహ్, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది గానీ అందరికి సెట్ కాదది. బట్ అందరం మనం ఏం చేస్తున్నాము వి ఆర్ ఇమిటేటింగ్ దట్. నాకైనా ఏమైతది? నేను గూడా వాళ్ళని చూసి నేను గూడా చేయొచ్చు గదా! మా పిల్లాడిని అంటే ముందు మనం చూడాల్సిన పిల్లవాడి యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది? తా ఆయన వారు తట్టుకోగలుగుతారా? ఆ సామర్థ్యం ఉందా? కేపబిలిటీ ఉందా? లేదా? తర్వాత ఇంట్రెస్ట్ ఈ 2 ఉండాలి. ఈ 2 ఉన్న తర్వాత ఈ కాలంలో మనకు గవర్నమెంట్ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నది. ఫెలోషిప్, స్కాలర్‌షిప్, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్ ఉంది. ఆంధ్ర, తెలంగాణలో. వాళ్ళు మంచి చదువుకొని మంచి ర్యాంక్ వస్తే దేర్ ఈస్ నో ఫీ. గవర్నమెంట్ విల్ పే దట్. సో, అటువంటి అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఈ రోజుల్లో ఇటువంటి నీట్ ఎగ్జామ్, ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అనేది లీక్ కావడము, దానికోసం పేరెంట్స్ గాని, పేరెంట్స్ వేరే ఏజెంట్ వాళ్ళకు అప్రోచ్ కావడం, ప్రైవేట్ ఏజెంట్ వాళ్ళకి, వాళ్ళ మార్కులు, వాళ్ళ ర్యాంకులు ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కొన్ని కాలేజీ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఎంతో వరకు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. మన దేశంలో ఇదొక అసాంఘిక కార్యకలాపాల మీద అనాదిగా వస్తుంది. ఆహ్, దీన్ని మనము కంప్లీట్‌గా ఎలిమినేట్ చేస్తే గాని, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి మంచి వాల్యూ గాని, మంచి బయట మంచి విలువ గాని, విదేశీ విద్యార్థులు కూడా ఇప్పుడు ఎన్‌ఈపీ 2020 అంటున్నాం మనం. ఎన్‌ఈపీ 2020లో బయట విద్యార్థులను కూడా మనం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. అటాక్ చేయడానికి. ఈవెన్ బయటి క్యాంపస్ కూడా మన దగ్గర స్టార్ట్ చేయబోతున్నారు. ఫారిన్ యూనివర్సిటీస్. సో, మరి ఆ యూనివర్సిటీ మన దగ్గరికొచ్చినప్పుడు ఎటువంటి ఏషాలనేసి తోకలు కట్ చేస్తారు. ఎట్ ద టైమ్ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. మనకు రాకుండా సర్టిఫికేట్ ఇస్తారనేది చెల్లదక్కడ. నువ్వు ఖచ్చితంగా చదువుకోవాలి. ఖచ్చితంగా మనం ఎంతో కొంత పర్ఫార్మెన్స్ తగ్గట్టు మనకిస్తారు. వాళ్ళ ఎవాల్యుయేషన్ మెథడ్ మే బి డిఫరెంట్. బట్ we cannot expect without studying anything, without having any knowledge, without gaining any skill, we won't get any certificate. Please remember that. So, very soon we are trying to compete with foreign reputed universities. So, when we are competing with them, we have to take care of our quality. We have to take care of the qualitative education. Very quality education should be our priority. Otherwise, all of our or majority of our universities or education institution will be collapsed. మన దుకాణంలో మనము మూసుకోవాల్సి వస్తాయి. ఆల్రెడీ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో మన రేటింగ్ చాలా వరకు తక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడు నంబర్ పెంచడానికి ట్రై చేసాం కానీ ఆ క్వాలిటీ తగ్గుతుంది హైయర్ ఎడ్యుకేషన్ అనే విషయం మనము మర్చిపోయాము. అట్లీస్ట్ థ్యాంక్స్ టు ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దే వోంట్ గివ్ పర్మిషన్ ఫర్ మెనీ మెడికల్ కాలేజెస్. అందుకే దానికి అంత డిమాండ్ ఉంది. అదర్వైజ్ బీఈడి కాలేజీలు తీసుకున్నట్లయితే బీఈడి కాలేజీ లాగా పరిస్థితి అయిపోయింది. బీఈడి కాలేజీ పరిస్థితి ఇప్పుడు మనకు అన్ని రాష్ట్రాల్లో ఎట్లా ఉందో తెలుసు. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అక్కడ. ఎందుకంటే ముబ్బడిగా ఇచ్చేసారు వాళ్ళు పర్మిషన్. అంటే కంప్లీట్‌గా పుట్టగొడుగులాగా వీళ్ళు అప్లై చేయడం, వాళ్ళు ఇవ్వడం. ఈ అప్లై చేసే వాళ్ళందరూ కూడా మళ్ళీ పొలిటికల్ ప్రెషర్. సో, అట్లా అయిపోయింది. సో, మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో, సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ అవర్ ఫ్యూచర్ విల్ బి దేర్. థాంక్ యూ. సో, థింక్ బియాండ్ యువర్ one and only aspiration. Put 1, 2, 3 alternatives. Alternative goals will be also there. Thank you.